అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పోలీసులు భారీ దొంగతనం కేసును ఛేదించారు. ఇతర జిల్లాల్లో ఆ ముఠా చేసిన దొంగతనాలను సైతం వెలుగులోకి తీసుకొచ్చారు. అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 20 రోజుల క్రితం దొంగతనం జరిగింది. ఆలయం నుంచి 68 గ్రాముల బంగారం, 8.5 కిలోల వెండి ఆభరణాలు దొంగలు దోచుకెళ్లారు. దీంతో జిల్లా ఎస్పీ కృష్ణారావు పోలీసు అధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి దొంగల కోసం గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు 5 అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ దొంగల ముఠాపై శ్రీకాకుళంలో 37 కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. తక్కువ సమయంలోనే కేసు ఛేదించిన పోలీసు సిబ్బందిని నగదు పురస్కారాలతో సత్కరించారు. మనకి కిమ్స్ మెడికల్ కాలేజ్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో టెంపుల్ ప్రాపర్టీ అఫెన్స్ అనేది జరగడం జరిగింది. సో దాంట్లో సుమారుగా మనకి 868 గ్రామ్స్ గోల్డ్ అండ్ 8.56 kgs ఆఫ్ సిల్వర్ దాంట్లో దొంగతనం చేయడం జరిగింది. దీన్ని కంటిన్యూస్గా దీనిపైన ఉండి ఎంటైర్ టీమ్ని పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో మొత్తం ఎంటైర్ పోయిన ప్రాపర్టీ మొత్తం కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం సిల్వర్ 8.56 kgs ఆఫ్ సిల్వర్, అలాగే 868 గ్రామ్స్ ఆఫ్ ఇంటాక్ట్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. ఈ టీం ఈ యొక్క గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ మన దగ్గరే కాకుండా శ్రీకాకుళం, వైజాగ్, గుంటూరు, ప్రకాశం, అలాగే మెదక్లో కూడా కొన్ని అఫెన్సెస్ చేయడం జరిగింది. సో దీంట్లో ఒకరు తెలంగాణకు చెందిన పర్సన్, ఆయన శ్రీకాకుళం వాళ్ళతో కలిసి ఈ అఫెన్సెస్ కూడా చేయడం జరిగింది. సో దీంట్లో ఎంటైర్ మనతో పాటు ఇతర జిల్లా